హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గైడ్. అసలు నేను ఎంత చదివినా నాకు గుర్తుండడం లేదు. ఏ సబ్జెక్ట్ని ఎలా చదివితే గుర్తుంటుంది? పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటివన్నీ గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరీర్ గైడ్, లిమ్కా బుక్ రికార్డ్ ఆఫ్ మెమొరీ అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ స్పెషలిస్ట్ శ్రీ సిఎస్ వేప గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా ప్రజెంట్ మనకి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్స్ పడ్డాయి కదా, సో వాటి గురించి వివరించండి సార్. ప్రస్తుతం మనకి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్న నోటిఫికేషన్లు ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ఉద్యోగాలు, దానికి 26వ తారీఖు లాస్ట్ డేటు, అంటే ఆగస్టు 26. అలాగే ఐబీపీఎస్ క్లరికల్ కూడా లాస్ట్ డేట్ పెంచారు, 28 వరకు కూడా అప్లై చేసుకోవడానికి వీలుంది. ఇప్పటిదాకా ఎవరైనా అప్లై చేసుకోకపోయి ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే మనకి ఎల్ఐసి నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురించి. అలాగే మనకి ఎన్ఎస్సిఎల్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది. వాటికి మనకి ఆగస్టు 30 అలాగే సెప్టెంబర్ 8 వరకు టైం ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటన్నిటికీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి వెంటనే. లాస్ట్ డేట్ వరకు కూడా మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే సార్, విద్యార్థుల్లో మెమొరీ పవర్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందంటారు. అసలు ఎలా, ఎంతవరకు? అంటే కొంతమంది సైలెంట్గా ఉంటూ చదువులో రాణిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అల్లరి చేస్తూ ఉంటే, కొంతమంది స్టడీలో వీక్ అయిపోతూ ఉంటారు, సేమ్ టైం మళ్ళీ మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. వాళ్ళలో మెమరీ పవర్ ఎలా ఉంటుంది? అందరిలో కూడా మెమరీ పవర్ చక్కగా ఉంటుంది. మనకి మాట్లాడని వాళ్ళు ఎక్కువగా మెమరీ ఉంటుందని, లేకపోతే గట్టిగా ఎక్కువ మాట్లాడే వాళ్ళకి తక్కువగా ఉంటుందని మాత్రం కాదండి. ఇదేమి ఒక నిండుకుండా కాదు, సో మాట్లాడితే తొణికిపోతుంది అనుకోవడానికి. మనకు ఉన్నటువంటి మెమరీ కెపాసిటీ చాలా ఎక్కువ అండి. అంటే మీకు అందరికీ కూడా గిగాబైట్లు అవన్నీ కూడా ఐడియా ఉంది కదా. ఒక మనిషి యొక్క బ్రెయిన్ 2.5 మిలియన్ అంటే 25 లక్షల గిగాబైట్స్ స్టోర్ చేసుకునేంత కెపాసిటీ ఉంటుంది. అంటే జీవితాంతం కూడా ఒక యూట్యూబ్ చూసుకుంటూ ఉంటే ఎక్కడ ఒక్కరోజు ఒక్క గంట నిమిషం కూడా గ్యాప్ లేకుండా మన బ్రెయిన్ మొత్తం డేటా అంతా కూడా గుర్తుపెట్టుకునేంత కెపాసిటీ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంతైనా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రతి విషయం కూడా గుర్తుపెట్టుకునే అవకాశం మనకి ఫిజికల్గా ఉంది. ఏ ఏజ్లో మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది సార్? మనకి దాదాపు 25 సంవత్సరాలు వచ్చేసరికి నర్వస్ సిస్టమ్ మంచి యాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం డికే అవ్వచ్చు, కానీ మెమరీ అన్నది మనకి ఉపయోగపడే విషయాలే మనం గుర్తుపెట్టుకుంటాం. మన జీవితంలో ఎన్నో జరుగుతుంటే అన్నీ మర్చిపోతూ ఉంటాం కూడా. సో వయసు పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మన జ్ఞాపకాల్ని ఎలా రివైవ్ చేసుకుంటున్నామో అన్నదే మనకి మెమరీ ఎంత ఉన్నది అన్నది ప్రాక్టికల్గా నిరూపిస్తుంది. ఒకవేళ మనకి బ్రెయిన్కి సంబంధించినటువంటి ఏదైనా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఎదురైతే అలాగని నర్వస్ సిస్టమ్ కూడా కొద్దిగా దెబ్బ ఉంటే తప్ప అదర్వైజ్ మనిషి జీవించినంత కాలం చక్కటి మెమరీ ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకి గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అనే భావన ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చాలామంది పిల్లల్లో అంటే ఏదైనా విన్న తర్వాతనే మర్చిపోవడం, చేసిన పనిని గుర్తుంచుకోకపోవడం చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ మెమొరీ పవర్ కోసం అసలు ఏం చేయాలి? అంటే మన పిల్లల్లో ఇది జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి రంగంలో విషయాలన్నీ బాగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆట గురించి కానీ, ఒక సినిమా హీరో గురించి కానీ డేటా వాళ్ళకి పుష్కలంగా ఉంటుంది. టక 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 చెప్పేస్తారు. అదే మీ పర్టికులర్ మ్యాథమెటిక్స్ లెసన్ ఏముంది, ఫిజిక్స్ లెసన్ ఏముందంటే మాత్రం తెల్లమొహం వేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లలకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చదువులో కనుక పెడితే చదువుకు సంబంధించిన విషయాలు గుర్తుంటాయి, ఆటల్లో పెడితే కనుక ఆటలకు సంబంధించిన విషయాలన్నీ కూడా గుర్తుంటాయి. కాబట్టి ఇది ఫోకస్కి సంబంధించిన విషయము, ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయం తప్ప వాళ్ళకి మెమరీ సిస్టమ్ అనేది కరెక్ట్గానే ఉన్నట్టు లెక్క. ఇలాంటి వాళ్ళకి మనం ఒక దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్కువ టైము వాళ్ళ చదువుకు కూడా కేటాయిస్తే వాళ్ళకి అందులో కూడా గుర్తుపెట్టుకుంటారు. ఏమాత్రం ఇబ్బంది ఏమి లేదు. బిట్ ఆఫ్ కౌన్సిలింగ్ రిక్వైర్, అంతే, అంతకని చేయడం లేదు. ఓకే, ఇప్పుడు మనం చదువుతూ ఉన్నప్పుడు మార్నింగ్ అవర్స్లో చదివితే కొంతవరకు బాగా ప్రింట్ అయిపోతుంది మైండ్లో. డే టైంలో ఏదో ఒక పని చేస్తూ ఉంటాము, సో దానివల్ల దాన్ని గుర్తుంచుకోలేమేమో. లేదు అంటే ఈవినింగ్ టైంలో మొత్తం రిలాక్స్ అయిపోయి తిన్న తర్వాత కొద్ది టైం చదవడానికి కేటాయించాలని అంటారు. సో అందువల్ల మెమొరీ పవర్ అంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుందా చదివినప్పుడు గుర్తు? సాధారణంగా మనం ఎప్పుడైతే నిద్రపోయి లేస్తామో దట్ ఈస్ ద బెస్ట్ టైం.
చదువుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి, బాగా గుర్తుపెట్టుకోవడానికి అప్పుడు మనం చదివితే కనుక వంటబడుతుందని మన వాళ్ళు చెప్తారు. దానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కానీ ఎప్పుడైనా సరే మన ఆందోళనతో ఉన్నప్పుడు అనేక ఆలోచనలు ఒకేసారి మనం అన్ని ఆలోచనలు చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. ఆ టైం మాత్రం చదువుకి కరెక్ట్ కాదు. ఓకే, ఎప్పుడైనా సరే ముఖ్యంగా పిల్లలకి నిద్ర లేచిన తర్వాత బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఉదయాన్నే చదువుకోమని పెద్దవాళ్ళు చెప్తారు, టీచర్లు చెప్తారు. సో మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా థాట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఒకే మూమెంట్లో మనకి ఎక్కువ థాట్స్ కూడా ఒకేసారి ప్యారలల్గా ప్రాసెస్ చేసుకుంటూ వస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూమెంట్లో మీకు ఎన్ని థాట్స్ మీ బ్రెయిన్లో ఉన్నాయో దట్ డిసైడ్స్ హౌ బెస్ట్ ద టైమ్ ఈజ్ ఫర్ లెర్నింగ్ అన్నది. మనకి నెంబర్ ఆఫ్ థాట్స్ పర్ సెకండ్స్ అంటే టీపీఎస్ అనే ఒక చిన్న అబ్రివేషన్తో అనుకుందాం. టీపీఎస్ అంటే థాట్స్ పర్ సెకండ్. ఈ కౌంట్ ఎక్కువ ఉందనుకోండి, మనం నేర్చుకోవడానికి అది కరెక్ట్ టైం కాదు. ఉదయం లేచినప్పుడు ఆ టీపీఎస్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది, అది బెస్ట్ టైం. అలాగే సాయంకాలం కూడా ఎప్పుడైనా సరే నిద్ర లేచిన తర్వాత టీపీఎస్ కౌంట్ తక్కువగా ఉంటుంది. మీరు కూడా చాలాసార్లు గమనించుంటారు, పొద్దునంతా కూడా హ్యాపీగా డివైన్గా ఉంటాం మనం. అంటే అవతల వాళ్ళు ఆయన చిన్న తప్పు చేసినా పోన్లే అని మనం వదిలేస్తాం. సాయంకాలం అయ్యేసరికి మనకు కూడా చిర్రెత్తుకు వస్తుంది. ఎందుకంటే అప్పటికే రోజంతా బోల్డ్ అని ఆలోచన ఉండేసరికి టీపీఎస్ కౌంట్ షూట్ అయి ఉంటుంది. అప్పుడు మనకి క్షమాగుణం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చదివింది గుర్తు ఉండాలి అంటే కనుక నిద్ర లేవంగానే చదవాలి, అలాగే చదవంగానే పడుకోవాలి, రైట్? ఎందుకంటే ప్రాపర్ స్లీప్ కూడా మనకి మంచి మెమరీకి చాలా చాలా అవసరం. ఎగ్జామ్ ముందు నైట్ అవుట్ చేసే వాళ్ళకి ఎక్కువ గుర్తుండదు. ఓకే సార్, ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎక్కువగా గుర్తుంచుకోవడానికి కావచ్చు, ఈ పద్ధతిలో చదివితే బాగుంటుంది అని ఎలాంటి సలహాలు ఇస్తారు? చాలామంది ఏంటంటే ర్యాండమ్గా చదివేస్తారు. ర్యాండమ్గా చదివినప్పుడు అది మనకి ఎగ్జామినేషన్కి పనికిరాదు. అలాగే కొంతమంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చదివి దాని ద్వారా ఎగ్జామ్లో మనం క్రాక్ చేద్దాం అనుకుంటారు. అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఒక కాన్సెప్ట్ గురించి ఒక పారాగ్రాఫ్, ఒక లెసన్ చదివి ఆ లెసన్లో ఉన్నట్టు మెయిన్ పాయింట్స్ ఏంటని వాళ్ళు ఒక విజువలైజేషన్ కనుక చేసుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎప్పుడైతే మనం ఒక లెసన్ చదువుతామో ఆ లెసన్ మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చదువుకుంటూ వెళితే కనుక కాన్సెప్ట్ అనేది డెవలప్ కాదు. దానివల్ల ప్రశ్న కాస్త అటు ఇటు తిప్పి ఇచ్చినా సరే వాళ్ళు చేయలేకపోతారు. కాబట్టి స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది తెచ్చుకున్న తర్వాత ఎగ్జామ్కి వెళ్తే బాగుంటుంది. సార్, చూస్తున్నట్లయితే మేము కూడా చిన్నప్పుడు అంటే మా సార్లు చెప్తుంటేవారు, ఒక పదం ఇచ్చి దాన్ని పర్టికులర్గా ప్రాక్టీస్ చేయండి, బయటికి చదువుతూ ఉండండి, దాన్ని పదే పదే చదవండి అని చెప్పేవారు. అలా చదివితే మంచిదా? లేదు అంటే కొంతమంది మనసులోనే రివైండ్ చేసుకుంటూ ఉంటారు, చూస్తూ చదువుతూ ఉండిపోతారు. సో అలా అయితే మెమొరీలో ఎక్కువ కాలం గుర్తుంటుందా? అసలు ఏది కరెక్ట్? చిన్నప్పుడు పిల్లలకి పైకి చదవమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి చదవడం అనేది కరెక్ట్గా వస్తుందా లేదా, ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అన్నది టు మేక్ షూర్ వానికి పైకి చదవమని చెప్తారు. పెద్ద అయిన తర్వాత మెల్లిమెల్లిగా పైకి చదివే అవకాశము అవసరము కూడా ఉండదు. మనం విని నేర్చుకోగలుగుతాము, చూసి నేర్చుకోగలుగుతాము, అలాగే మౌనంగా చదివి కూడా నేర్చుకోగలుగుతాము. ఇది పర్ఫెక్ట్గా ఒక సిస్టమ్ అనేది డెవలప్ అయిపోయి ఉంటుంది. సో లైబ్రరీకి వెళ్ళారనుకోండి, మీరు మౌనంగానే చదువుకోవాలి, రైట్? కానీ నేను కూడా కొన్ని సందర్భాల్లో సజెస్ట్ చేస్తాను పైకి చదవమని. ఎప్పుడంటే ఏదైనా ఒక ఫార్ములా కానీ ఏదైనా ఒక డెఫినిషన్ కానీ 100% అదే ఆర్డర్లో అదే ప్రకారంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే కనుక అప్పుడు కొద్దిగా పైకి చదవండి. పైకి చదవడం వలన ఏమవుతుందంటే చూసినప్పుడు కళ్ళ దగ్గర నుంచి సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుంది, పైకి చదివినప్పుడు చెవుల ద్వారా కూడా ఆ సిగ్నల్ అనేది బ్రెయిన్కి వెళుతుంది. కాబట్టి సిగ్నల్ అనేది రీఇన్ఫోర్స్ అవుతుంది. దానివల్ల చదివింది ఇంకా ఎక్కువ కాలం గుర్తుండడానికి వీలుంటుంది. అలాగే చదివింది రాశారనుకోండి, దీనికన్నా 10 రెట్ల గుణం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళేవాళ్ళు ప్రతిదీ కూడా పైకి చదవాలని అనుకోకండి. మీకు బెస్ట్ రిజల్ట్ రావాలంటే కనుక చదివింది రాయడం అనేది ప్రాక్టీస్ చేస్తే అన్ని రకాలుగా కూడా ఉపయోగంగా ఉంటుంది.
ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది మనకి, మనం దాన్ని అటెంప్ట్ చేయాలి. కొంతమంది ముందే ప్రిపేర్ అవ్వకుండా ఉంటారు. ఎట్ ఏ టైం అంటే ఇప్పుడు రేపు ఉంది అంటే ఈరోజు నైట్కి బట్టి పట్టేసి చదువుతూ ఉంటారు. అది కరెక్టేనా? ఆ విధానం కరెక్టేనా? బట్టి పట్టడం అనేది అన్నిటికన్నా తక్కువ స్థాయి ప్రిపరేషన్. ఓకే. ఓకే, సో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బట్టి వేయడం అనేది ఏమాత్రం కూడా మనకి రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే లెక్క. అభ్యర్థి యొక్క కేపబిలిటీ, ఒక డెసిషన్ మేకింగ్, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే దాని యొక్క డీప్ అండర్స్టాండింగ్, దాన్ని బేస్ చేసుకుని ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్లో అయితే 2-3 చాయిస్లు దగ్గరగా ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో ప్రశ్నల కన్నా సమాధానాలు అంటే చాయిసెస్ తయారు చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే చాయిసెస్తో మనం పిల్లల్ని బోల్తా కొట్టించవచ్చు. కాబట్టి ఒక క్రిటికల్ మూమెంట్ వచ్చినప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అభ్యర్థి. ఆ డెసిషన్ తీసుకోవడంలో కాన్సెప్చువల్ క్లారిటీ పనికొస్తుంది తప్ప బట్టి వేయడం ఎప్పుడూ కూడా పనికిరాదు. ఓకే. సో బట్టి అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళేవాళ్ళు మర్చిపోవాల్సినటువంటి విషయం. సార్, ఇప్పుడు మనం ఏదైనా విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నేర్చుకున్నది మనం ఏ విషయాలు అంటే నేర్చుకున్న దాన్ని మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మెమరీ పవర్ ఎలా ఉంటుంది? సాధారణంగా మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు 24 గంటల్లోనే మన మెమరీకి బోల్డంత లాస్ జరుగుతుంది. అంటే మనం ఈరోజు ఒక 100 పాయింట్లు నేర్చుకుంటే రేపు ఇదే సమయానికి మన బ్రెయిన్ 20 పాయింట్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అంటే 80 పాయింట్లు ఆల్రెడీ మన బ్రెయిన్లోంచి వెళ్ళిపోయాయి. అంటే మేజర్ లాస్ అన్నది మెమరీకి ఫస్ట్ 24 అవర్స్లోనే జరుగుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, సో మేజర్ లాస్ జరగకుండా ఉండాలంటే మీరు మొదటి 24 అవర్స్లోనే ఎక్కువసేపు రివిజన్ చేయాలి. కనీసం 4 రివిజన్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే 80% లాస్ అనేది మనం ఆపుకోగలుగుతాం. ఆ తర్వాత సిస్టమేటిక్ రివిజన్ చేసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూస్తే అది మళ్ళీ గుర్తుండదు. నేను చాలామంది స్టూడెంట్ ఇంటర్వ్యూ చేశాను. 3rd సెమిస్టర్ వాళ్ళని అడిగితే కనుక ఫస్ట్ 2 సెమిస్టర్లు ఏం చదివావు అనేది మర్చిపోయి ఉంటారు అప్పటికి. అలాగే 4th సెమిస్టర్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళని అడిగితే కనుక ఆల్రెడీ వాళ్ళు 4 ఇయర్స్లో ఏం చదువుకోరు అన్నది ఏదో 1-2 గుర్తు చెప్తారు తప్ప కాన్ఫిడెంట్ ఆన్సర్ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకుంటున్నప్పుడు అబ్బా ఈ ఒక్క చాప్టర్ ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు, అబ్బా ఇది ఒక్కటి ఫార్ములా గుర్తు ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు అని పదే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీ బ్రెయిన్ అది విని బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది, ఎగ్జామ్ కాగానే ఆ ఫైల్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మీరే ఇచ్చారు ఇన్స్ట్రక్షన్కి బ్రెయిన్కి మర్చిపోవాలి, ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు అంటే ఎగ్జామ్ తర్వాత అవసరం లేదనే కదా. అలా కాకుండా నాకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని అనుకుంటే బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. మెమొరీ పవర్ పెరగాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? చదువుకు సంబంధించిన విద్యార్థులు అయితే కనుక ప్రతి పాఠాన్ని వినేటప్పుడు నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత కొత్త టర్మ్స్ ఏమొచ్చాయి, ఈ టర్మ్స్ ఈ కాన్సెప్ట్స్ నాకు ఆల్రెడీ ముందేమో తెలుసా, అలాగే కొంచెం తెలుస్తాయి. కొంచెం ప్రతి క్లాస్లో కూడా కొంచెం కొత్తగా నేర్చుకుంటూ వస్తాం కదా. కొత్తగా ఏం నేర్చుకున్నాం, దీన్ని మనం ఎక్కడ అప్లై చేయగలుగుతాము, తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొద్దిగా డిస్కస్ చేసుకోవడము, తర్వాత చిన్న ప్రాజెక్ట్ లాగా చేయడము, ఓకే, వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పడము, ఇవన్నీ చేస్తూ ఉంటే న్యాచురల్గా మన బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకుంటుంది. సో మనకి ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మనకి మంచి ఎడ్యుకేషను టీచర్లు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మంచి టీచింగ్ ఎయిడ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఆ తర్వాత ఈ నాలెడ్జ్ని ఎక్కడ ఉపయోగించాలి అనేది మీరు ఆలోచిస్తున్నప్పుడు, అంటే మనం ఎక్కడ నేర్చుకున్న చిన్న విషయం అయినా సరే దాన్ని ఎలా అప్లై చేయగలుగుతాము అన్నది ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఎక్కువ కాలం గుర్తుంటుంది. నాలెడ్జ్ కోసం చదవండి, పరీక్షల కోసం మాత్రమే కాదు. మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు పరీక్షలో ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగలుగుతారు, అందులో ఇబ్బంది ఏం లేదు. బట్టి వేస్తేనే మనకి 100 మార్క్స్ వస్తాయని కాదు. రైట్, కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినప్పుడు మీకు మార్కులు తెస్తుంది, జీవితాంతం కూడా గుర్తుంటుంది. సార్, మనం రోజువారీ అంటే ఈ పనులలో తీసుకునే ఫుడ్ కూడా మన జ్ఞాపక శక్తి పైన ప్రభావం చూపిస్తుందా? అంటే మామూలుగా మనం ఇంట్లో కూడా చూస్తుంటాం, అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఫుడ్ తీసుకో మెమొరీకి మంచిది అని. సో అట్లా బేసిక్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ మనం తీసుకోవాలి, అన్ని సమపాళ్ళల్లో ఉండాలి. ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్లో మనకి ఇండియాలో చూసుకుంటే అందరి ఇళ్లలో కూడా అన్ని రకాల కూరలు అన్నీ చేస్తారు.
మనకి బోల్డ్ అని వెజిటబుల్స్ ఉన్నాయి. ఓకే, సో నాన్ వెజ్ అయితే కనుక ఫిష్ అనేది ఎక్కువగా తీసుకుంటే బ్రెయిన్ బేసిక్గా మెమరీ అంటూ ప్రత్యేకంగా కాదు, మన నర్వస్ సిస్టమ్ బాగుంటే బ్రెయిన్ బాగుంటే ఆటోమేటిక్గా మన మెమరీ కూడా బాగున్నట్టే లెక్క. సో బ్రెయిన్ ఫ్రెండ్లీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో మనకి ఒమేగా 3 యాసిడ్స్ అని ఉన్నాయి, అవి మనకి ఫిష్లో ఎక్కువగా ఉంటాయి. సో అవి తీసుకోవచ్చు. తర్వాత వెజిటేరియన్స్ అయితే కనుక వాల్నట్స్, అలాగే మనకి బాదాం వస్తుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. ఆకుకూరలు తీసుకోండి. సో మీకు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, రైట్. Sir, అలాగే బెంగళూరు నుంచి- ముఖ్యంగా విటమిన్ B12 అనేది కొద్దిగా వెజిటేరియన్స్లో తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు పరిచయం ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా విటమిన్ సప్లిమెంట్స్ని సజెస్ట్ చేయమని చెప్పండి. ఓకే, సో వీ కెనాట్ అడ్వైజ్ ఆన్ కెమెరా. ఓకే సార్, బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడుతాం. హలో హలో, నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మాల్పేరు బెంగళూరు నుంచి. ఈ 12th అయిన చెప్పండి. తర్వాత ఏ టెక్నికల్ కోర్సెస్ చదివితే మంచిది స్టూడెంట్స్? సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. టెక్నికల్ కోర్స్ 12th ఫీల్స్ అయింది, ఇంకా ఏ టెక్నికల్ కోర్సెస్ చదివితే మంచిది అని అడుగుతా ఉంటారు క్వశ్చన్. ఒకసారి క్లియర్గా అడగండి. ఆఫ్టర్ 12th ఫీల్స్ అయింది, ఇంకా ఏ టెక్నికల్ కోర్సెస్ చదివితే స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అని ఫ్యూచర్ కి? అమ్మా, ఇది చాలా పెద్ద ప్రశ్న. మీరు చిన్నగా అడిగారు కానీ పెద్ద ప్రశ్న ఇది. ఎందుకంటే స్టూడెంట్ యొక్క కేపబిలిటీస్ని మనం అసెస్ చేయకుండా ర్యాండమ్గా అయితే సజెస్ట్ చేయలేము. మా అందరికీ తెలిసిన విషయమే, మీరు ఏ టెక్నికల్ కోర్స్ చదివినా సరే ఆ టెక్నికల్ కోర్స్తో పాటు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా మారిపోతుంది, కొత్తవన్నీ వస్తున్నాయి. కొత్తవి నేర్చుకుంటేనే భవిష్యత్తులో వీళ్ళకందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మేము ర్యాండమ్గా పర్టికులర్స్ నేర్చుకోమని మాత్రం సజెస్ట్ చేయలేము. మీరు గైడ్ చూస్తూ ఉండండి మేడం, మీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. సార్, ఇప్పుడు మనం ఏంటంటే శారీరకంగా మానసికంగా ఎలా ఉంటే మెమొరీ పవర్ బిల్డ్ అవుతుంది? సో చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది కదా మన లైఫ్లో. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్కి మెమొరీ పవర్ మీద చాలా వరకు స్ట్రెస్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అంటే మెమరీ అనేది ఏదో వేరే అనుకోవద్దు మీరు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, మనకి మన శరీరం అంతా ఎలా పనిచేస్తున్నాయో అలాగే మన బ్రెయిన్ కూడా ఉంది. బ్రెయిన్లోనే మనకి మెమరీ అనేది కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి అంటే మాత్రం మనం వీ షుడ్ నో హౌ టు మేనేజ్ అవర్ సెల్స్. సో మనం కొద్దిగా మెడిటేషన్ చేయొచ్చు, రైట్. అప్పుడు కొద్దిగా ప్రశాంతత అనేది వస్తుంది. మనం ఎప్పుడైనా మెడిటేషన్ చేసినా సరే ఆ థాట్స్ అనేవి తగ్గుతాయి. థాట్స్ తగ్గినప్పుడు మనకి ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, మనకి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడా ఒకటి దాని మీదే ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది. అట్లాగే ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చదువు మీద ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, చదివింది ఉంటబడుతుంది. కొంతమందిని మనం ఏకసంధాగ్రహి అని అంటుంటాం, అంటే ఒకసారి చదివితే వాళ్ళకి వచ్చేస్తుందని. ఒకసారి చదివితే ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఫుల్ ఫోకస్ అని అక్కడ పెట్టారు. మామూలుగా మనం స్టూడెంట్ని చూస్తే కనుక ఇది ఆలోచిస్తాడు, అది ఆలోచిస్తాడు, ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, బట్ మళ్ళీ అమ్మ వస్తుందంటే మళ్ళీ ఇటు చదువుదాం చూస్తాడు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి 100% కాన్సన్ట్రేషన్ అనేది లేదు. సో మనం ఎప్పుడైతే కొద్దిగా పిల్లలకి మెడిటేషన్ కానీ ఆర్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ ద్వారా మైండ్ కంట్రోల్ చేసుకోవడం నేర్పుతామో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫోకస్ అనేది పెరుగుతుంది. దీనికి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళు కూడా మంచిదే. అలాగే ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే చదివిన తర్వాత ఎవరైనా నడిచారు అనుకోండి కొద్దిగా, అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు రిమెంబర్ వెల్. సార్, మరొక కాలర్ ఉన్నారు లైన్లో, వారితో మాట్లాడుతున్నాం. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట డిస్టిక్ అండి, నేరేడుచర్ల మండలం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ మాట్లాడగలరా? ఓకే అండి, చెప్పండి. సార్తో ఇంటరాక్ట్ కావచ్చా అండి ఒకసారి? సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? నేను డిప్లొమా చదువుతున్నా సార్. స్టడీస్ మీద డిస్టర్బెన్స్ అవుతుంది సార్, ఎట్లా వాటిని ఓవర్టేక్ చేయాలి? ఓకే, మీరు చదువుకుంటే ఏం సాధించగలరు అన్నది మీరు ఆలోచన పెట్టుకోండి ఒకసారి. అంటే పుస్తకం తీసే ముందు ఇది నేను నేర్చుకోవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, నేను ఏం సాధించగలుగుతాను,
సపోజ్ ఒక ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఉద్యోగం వస్తే మీకు ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించినప్పుడు చదువు యొక్క ఉపయోగం అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది పిల్లలు ఎందుకు చదువుతున్నారో వాళ్ళకి తెలియదు, ఆ పరమార్థం ఏంటో తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే చదివినా చదవకపోయినా ఒకలాగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే మీరు క్లాస్కి వెళ్తున్నప్పుడు క్లాస్లో కూర్చోగానే ఇది నేర్చుకోవడం మూలన నా జీవితం సెటిల్ అవుతుంది, నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను, మంచి ఉద్యోగం వస్తుంది, దెన్ ఐ కెన్ అచీవ్ మై గోల్స్ అని మీరు అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. అట్లా ఇంటికి వచ్చి రివైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బెనిఫిట్స్ అనే ప్రతిరోజు ప్రతిసారి కూడా ఆలోచిస్తూ ఉంటే కనుక మీ మైండ్ ఒక ఫోకస్డ్గా ఉంటుంది. క్లియర్? మైండ్ ఆలోచన అని రావడం అనేది సహజం. మీకు ఏదైనా ఒక డిస్టర్బింగ్ థాట్ వచ్చినప్పుడు అడగండి, నాకు చదువు మీద ఉండే థాట్ ఇంపార్టెంటా ఇప్పుడు, లేకపోతే వేరే ఆలోచన ఇంపార్టెంటా? మీ మైండ్కి ఒక ప్రశ్న తిరిగి వేయండి. ఆ తిరిగి వేసినప్పుడు ఇమీడియట్గా మీ బ్రెయిన్ చెప్తుంది నీకు చదివే ఇంపార్టెంట్ బాబు అని. అప్పుడు ఆటోమేటిక్గా మెల్లిగా మీకు కాన్సన్ట్రేషన్ అనేది కుదురుతుంది. రైట్? అంతేకాని నాకేం వద్దు, ఈ థాట్ రాకూడదు, దట్ ఇస్ నాట్, నో గో అవే, అలా పిచ్చిగా బిహేవ్ చేయకుండా ఓకే ఎక్నాలజ్ చేయండి. ఒక డిస్టర్బింగ్ థాట్ వచ్చింది, నాకు ఈ థాట్ ఇంపార్టెంటా ఆ థాట్ ఇంపార్టెంటా? ఒక ప్రశ్న వేసినప్పుడు ఈ థాట్స్ అన్నీ కూడా బ్రెయిన్లోంచి వస్తున్నాయి, మనకి ట్రీట్మెంట్ కూడా బ్రెయిన్కే ఉండాలి. రైట్? సో ఇలా సింపుల్గా ప్రశ్నను వేసుకుంటే మనకి ఆ థాట్ అనేది మెల్లిగా పక్కకి వెళ్ళిపోతుంది. క్లియర్? ఎప్పుడూ కూడా థాట్స్ని స్నబ్ చేయొద్దు, నొక్కి పెట్టద్దు, ఎక్నాలజ్ చేయండి వచ్చిందని, అదే మెల్లిగా వెళ్ళిపోతుంది. ఓకే, నాకు ఇప్పుడు ఏది ఇంపార్టెంటు అని మీరు ఆలోచిస్తే మీకు మీ బ్రెయినే మీకు ఆన్సర్ చెప్తాం. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు చదువుతున్నప్పుడు చాలా వరకు క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే క్లాస్లో కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, నార్మల్గా చదివే ఇట్లా ఉంటారు కదా. సో క్లెవర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం దీని గురించి. అయితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎందుకు అసలు? చదువుతూ ప్లస్ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మనుషులందరూ ఒకే ఎత్తులో ఉంటారా, ఒకే రంగులో ఉంటారా? అట్లాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, మీరు ఎక్స్ట్రోవర్ట్ అయితేనే సక్సెస్, ఇంట్రోవర్ట్ అయితే సక్సెస్ అట్లా కూడా ఏం లేదు. రైట్? మీ నేచర్ మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. అట్లాగే కొంతమందికి సైలెంట్గా ఉండడం ఇష్టం, కొంతమందికి 10 మందితో మాట్లాడడం ఇష్టం. ఒక్కడనే ఉంటే వాళ్ళ నలుగురితో మాట్లాడేవాడిని ఒక గదిలో పెట్టామంటే వాడికి పిచ్చెక్కుతుంది, ఎందుకంటే హీ వాంట్స్ పీపుల్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద మన ఎడ్యుకేషన్ మన పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే జాబ్ని మనం చూసుకుంటే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. క్లియర్? సో మెమరీలో కానీ అకాడమిక్ ఎగ్జామ్స్లో సక్సెస్ కానీ ఇది సైలెంట్గా ఉన్నారా, హైలీ యాక్టివ్గా ఉన్నారా అన్న దాని మీద ఆధారపడి ఏమీ లేదు. అలా ఉన్న మార్కులు తెచ్చుకోవచ్చు, ఇలా ఉన్న మార్కులు తెచ్చుకోవచ్చు. రైట్? వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఎప్పుడూ కూడా పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే కనుక వాళ్ళకి ఆ ట్రాన్సిషన్లో చాలా ఇబ్బంది అనేది పడతారు, అండ్ దే మే రివర్స్ కూడా అయిపోవచ్చు. ఓకే, చెప్పచ్చు కొంచెం. నువ్వు ఒక బాగా ఇంట్రోవర్ట్ అన్నాడు అనుకోండి, అంటే వాళ్ళు ఎవరితో కూడా అస్సలు మాట్లాడు, అంటే ప్రాబ్లం అది. ఎందుకంటే రేపు పొద్దున్న అందరితో కూడా కలివిడిగా ఉండడం అవ్వాల్సిన అవసరం ఉంది. మేనేజర్ సోషల్ యానిమల్ అని అంటారు కదా. రైట్? మన నలుగురితో లేకపోతే మనం ఏం చేయలేం. సో అలాంటి మినిమం వరకు ఉంటుందా లేదా అని చూసుకోవాలి. మినిమం కన్నా తక్కువ ఉంటే డాక్టర్ని కలవడం ఉత్తమం. రైట్? కానీ ఇవాళ రేపు ఎవరు కూడా అట్లా ఉండట్లేదు. దే నో హౌ టు టాక్ టు దేర్ ఫ్రెండ్స్. కొంతమంది ఇంట్లో ఒక రకంగా బిహేవ్ చేస్తారు, బయట వెళ్ళేసరికి ఫ్రీగా ఉంటారు. కంఫర్ట్ మనం చూడాలి పిల్లలు మన ఇంటి దగ్గర ఎలా ఉన్నారు, కొత్త వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి టీచర్స్ చెప్తున్నప్పుడు కావచ్చు, మనం చదువుతున్నప్పుడు కావచ్చు, ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి సార్? చాలామంది క్లాసులో అంటే ఒక ట్రైన్డ్ టీచర్ ఏం చేస్తారంటే నిన్న మనం ఏం చెప్పుకున్నాం అని మొదలెడతారు. అంటే ఈజ్ ట్రైంగ్ టు వాళ్ళలో నిన్న వరకు ఏం నేర్చుకున్నాం అనేది ఆ నాలెడ్జ్ని కొంచెం బయటకు తీసుకురావడానికి ట్రై చేసినప్పుడు స్టూడెంట్స్ ఒక రిసెప్టివిటీ అనేది పెరుగుతుంది. ఆ రిసెప్టివిటీ అన్నది ట్రైన్ టీచర్ అయితే చేయగలుగుతారు. బట్ స్టూడెంట్లు కూడా ఏం చేయాలంటే ఈరోజు ఇప్పుడు బ్యాలీ క్లాస్ స్టార్ట్ అయిపోతాం, నిన్న వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒక చిన్న ఆలోచన. వీలైతే ఒకసారి ఇట్లా రివిజన్ చేస్తే మనకు బ్రెయిన్ అంతా కూడా తీసుకొస్తుంది. బ్రెయిన్ ఉన్న కెపాసిటీ ఏంటంటే కొన్ని ట్రిగ్గర్స్ వాడడం మూలాన నాలెడ్జ్ అంతా కూడా సూపర్ఫిషియల్ లెవెల్కి తీసుకొస్తుంది. ఆ ట్రిగ్గర్స్ అన్నీ ఏంటంటే మనం నిన్న ఏం నేర్చుకున్నాం అనేది, లేకపోతే ఆ పాఠంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీ టర్మ్స్ ఉంటాయి కదా వాటిని. ఓకే, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ రిసెప్టివిటీ పెరుగుతుంది. అప్పుడు కొత్త విషయం నేర్చుకోవడానికి నేర్చుకున్నది
పాత విషయంతో కలిపి ఎక్కువ కాలం గుర్తుండడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయకపోతే కనుక కొత్త విషయం అట్లా వచ్చేస్తూ ఉంటుంది, బట్ అది ఎక్కువ కాలం గుర్తుండడానికి ఆస్కారం ఉండదు. ఓకే, సో ఎప్పుడూ కూడా మనం స్టూడెంట్ల పరంగా మాట్లాడాలంటే కనుక క్లాస్లో కూర్చోగానే నేను ఏం చెప్పారు వీలైతే రివిజన్ చేయండి, ఒకసారి ఇలా చూస్తే సరిపోతుంది. బ్రెయిన్ విల్ బి రెడీ టు రిసీవ్ టుడేస్ లెసన్. చాలా వరకు సార్ స్టడీస్ చేసిన వాళ్ళు కంప్లీట్ అయిపోయి మళ్ళీ తర్వాత ఫర్దర్గా వేరే మ్యారీడ్ లైఫ్కి వెళ్ళిపోయి కావచ్చు. సో వాళ్ళ గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో వాళ్ళలో మెమొరీ పవర్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే మెమరీ పవర్ తగ్గిపోయిందని అనుకుంటున్నారు పెళ్ళి అంటే కొన్ని స్ట్రెస్ కావచ్చు, అక్కడ జరిగే పరిణామాలన్నిటికీ కొంచెం ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడు ఒక పద్ధతిలో చిన్నప్పుడు చదువుకుంటూ వస్తారు. గ్యాప్ వచ్చినప్పుడు రెగ్యులర్గా నేర్చుకోవడము, ఎగ్జాము, ఆ చట్రం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ అన్ని కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తాయి, కాన్సన్ట్రేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ మైండ్ ఈజ్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం రోజు గంట నుంచి గంటన్నర నుంచి 2 గంటలు అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళితే దే గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్. మొత్తం అంతా కూడా వాళ్ళకి ఏ ఎబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయి. కాబట్టి జీవితంలో ముఖ్యమైన అంశం మ్యారేజ్ ఆర్ ఎనీ అదర్ ఈవెంట్. అది అయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చిస్తే మీరు గ్యాప్ని గ్యాప్ లాగా భావించొద్దు. డెఫినెట్గా యూ ఆల్సో కెన్ కంపీట్ విత్ మీకన్నా తక్కువ వాళ్ళతో, అంటే ఏజ్లో తక్కువ వాళ్ళతో కంపీట్ చేయగలుగుతారు. మనం చదువుతున్నప్పుడు కావచ్చు సార్, చాలామంది నేను ఎంత చదివినా అసలు నాకు గుర్తుండడం లేదు, నేను చదవను అని కూడా చిరాకు పడుతూ ఉంటారు చాలా వరకు. వాటిని అసలు ఎగ్జామ్సే కావచ్చు, టెస్ట్లే కావచ్చు, వేటిని కూడా అటెంప్ట్ చేయలేకపోతారు. అసలు ఆ స్టూడెంట్స్ మెమొరీ పవర్ ఎలా ఉండదు, అసలు వాళ్ళు ఎందుకు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు? ఇప్పుడు చేతికి కత్తిచ్చి వాడు పొడి చేసుకుంటుంటే మనం ఏం బాగు చేస్తాం చెప్పండి. అంటే ఎప్పుడు కూడా సెల్ఫ్ సబటేజింగ్ ఉండకూడదు. నెగిటివ్ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడదు. పేరెంట్స్ మాట్లాడదు, స్టూడెంట్ కూడా నాకు గుర్తుండదు, నాకేంత మర్చిపోతుంటాను, ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్. ఇవి వాడుతున్నంత కాలం వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. ఓకే, చదువు అమ్మ వస్తుంది, ఇప్పుడు కాదు 2 నిమిషాలు ఆగి చదువు, అట్లా మనం కొద్దిగా ఎంకరేజ్ చేస్తుంటే కనుక వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ లెవెల్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ మెమరీ అనేది పెంచుకోవడం అనేది సాధ్యపడుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరికి కూడా మంచి మెమరీ పవర్ అనేది స్టోరింగ్ కెపాసిటీ ఉంది. ఈ స్టోరింగ్ కెపాసిటీ కన్నా ముందేమో రికార్డింగ్ ఉంటుంది, ఈ స్టోరింగ్ కెపాసిటీ తర్వాత ఏమో రికలెక్షన్. అంటే మనకి రికార్డింగ్ బాగా ఉంటే మెమరీ బాగా పెరిగినట్టు లెక్క. అట్లాగే రికలెక్షన్ కనుక మనం ఎక్కువగా చేస్తూ ఉంటే మనకి మెమరీ పెరిగినట్టు లెక్క. కాబట్టి రికార్డింగ్లో ప్రాబ్లమా, రికలెక్షన్లో ప్రాబ్లమా అనేది మన పిల్లలతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది. దాని ప్రకారం మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రికార్డింగ్లో లోపమైతే కనుక వాళ్ళకి రకరకాలుగా, అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ లెర్నర్ ఉంటారు. సో ఆడియో లెర్నర్స్ అని, విజువల్ లెర్నర్స్ అని, కైనెస్టిక్ లెర్నర్స్ అని, వాళ్ళకి తగ్గ మెథడ్లో కనుక మనం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే ఎక్కువగా ఎఫెక్టివ్గా అది గుర్తుంటుంది. అలాగే రికలెక్షన్లో ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు, లేకపోతే ఆ టాపిక్ ఏదో ఇందాక చదువుతున్నావు కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ, నీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో అతనికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇట్లా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళకి గుర్తుంటుంది. అలాగే స్టూడెంట్లు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయితే, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు అయితే కనుక దే నీడ్ టు షేర్. ఎప్పుడైతే షేర్ చేస్తారో మీరు డెఫినెట్గా ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది. ఓకే, ఎంతసేపు బాధల్ని షేర్ చేయడం కాదు, బాధల్ని ఎప్పుడు కూడా మనం షేర్ చేయకూడదు. షేర్ చేస్తే ఏమవుతుంది, బాధలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచిగా వివరించారు మెమరీ పవర్ గురించి. సో నమస్తే సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.